వరంగల్లో పర్యటిస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయ దుస్తులతో రామప్ప ఆలయానికి వచ్చారు. ప్రస్తుతం అక్కడ లైవ్ చూద్దాం.
రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అలరించారు. అచ్చమైన తెలుగు సంప్రదాయ దుస్తులతో ఆలయానికి వచ్చిన పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం కంటెస్టెంట్లకు వెల్కమ్ చెప్పారు. బ్యూటీస్ అందరూ చీరకట్టులో రావడంతో రామప్పకు మరింత శోభ సంతరించుకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత రామప్ప వివరాలను గైడ్ను అడిగి తెలుసుకున్నారు. మరి కాసేపట్లో 1000 స్తంభాల గుడికి వెళ్లనున్నారు పోటీదారులు.
ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు 1000 స్తంభాల గుడి రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్నారు. అక్కడ పరిస్థితి ఏంటి? మిస్ వరల్డ్ కంటెస్ట్లకు సంబంధించి 2 బృందాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు వచ్చారు. వాళ్ళకు సాంప్రదాయబద్ధమైనటువంటి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధిగాంచినటువంటి ఒకటి ములుగు జిల్లాలో ఉన్నటువంటి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయాన్ని 2 బృందాలుగా సందర్శిస్తున్నారు. కాకతీయుల కాలం నాటి ఆలయ నిర్మాణాలు ఏ విధంగా జరిగాయి, తర్వాత కాకతీయులకు సంబంధించినటువంటి పాలన ఏ విధంగా జరిగింది, వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గైడ్స్ తో పాటు నిట్లో రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఈయన కూడా కాకతీయులకు సంబంధించినటువంటి దాని మీద రీసెర్చ్ చేశారు. అప్పటి శాండ్ బాక్స్ టెక్నాలజీ తోటి ఏ విధంగా ఈ ఆలయాల నిర్మాణం జరిగింది, కాకతీయులు నిర్మాణ శైలి కావచ్చు, అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉండేది, తర్వాత దాంతో పాటు అద్భుతమైనటువంటి శిల్ప సంపదకు నిలయాలుగా ఈ టెంపుల్స్ 2 కూడా నిలుస్తాయి. రుద్రేశ్వరుడు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా శివుడికి సంబంధించినటువంటి ఆలయాలు. ఇప్పుడు రామప్ప దేవాలయం కావచ్చు, ఇటు 1000 స్తంభాల దేవాలయం, ఈ 2 దేవాలయాలకు సంబంధించి రుద్రేశ్వరుడిని, అదేవిధంగా ములుగులో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇది రెండింటిని దర్శనం చేసుకున్నారు ఈ 2 బృందాలు. ఈ 2 బృందాలకు ఆలయ అర్చకులు కూడా ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలకడంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ప్రస్తుతం చూస్తే రామప్ప దేవాలయం సంబంధించి నిర్మాణం ఏ విధంగా జరిగింది, 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రామప్ప ఆలయ నిర్మాణ శైలిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు కావచ్చు, ఇవన్నీ కూడా జీవం ఉట్టిపడే విధంగా ఉంటాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే రామప్ప దేవాలయంలో ఉన్నటువంటి శిల్పాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫ్యాషన్ గా కావచ్చు, కొన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి అప్పటి వస్త్రధారణ కావచ్చు, లేదా హై హీల్స్ చెప్పులకు సంబంధించినటువంటి వాటిని కావచ్చు, అవి కాకతీయుల కాలంలోనే ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి నిదర్శనంగా అత్యంత అద్భుతమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. వాటినే ఇప్పుడు వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఏ విధంగా జీవన శైలి ఏ విధంగా ఉండేది, అప్పుడే సంస్కృతి ఏ విధంగా ఉండేది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండేది అనేదంతా కూడా ఈ రామప్ప దేవాలయంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అప్పుడు ఉపయోగించినటువంటి విధానం కావచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విశ్వవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించాలనేది ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో టూరిజం అనేది అత్యంత కీలకం. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ టూరిజం కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఈవెంట్ ను కూడా విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ లో ఉన్నటువంటి రామప్ప దేవాలయంలో ప్రస్తుతం 35 మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత, ఆలయంలో ఉన్నటువంటి అక్కడ సాంప్రదాయాలు, అదేవిధంగా ఒక్కొక్క శిల్పంకు సంబంధించినటువంటి ఒక్కొక్క ఏ విధంగా స్తంభాలను చెక్కారు, అప్పుడు శిల్పులు ఏ విధంగా వీటిని రూపొందించారు, అక్కడ చూస్తే సరిగమ పదాలు పలుకుతాయి అక్కడ ఉన్నటువంటి శిల్పాలు వెళ్తుంటే. ఈ విధమైనటువంటి ఆలయ నిర్మాణ శైలిని వీటన్నిటిని కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అక్కడ మరి కొద్దిసేపట్లో షూట్ కూడా ఉంటుంది. మొత్తం 45 నిమిషాల పాటు ఇటు రామప్ప దేవాలయం కావచ్చు, ఇటు హనుమకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం, 1000 స్తంభాల దేవాలయానికి సంబంధించి కూడా మొత్తం 1000 స్తంభాలతోటి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అక్కడ నందీశ్వరుడు కూడా జీవంతో ఉన్నట్టుగానే మనకు ఆ నంది కనిపిస్తుంటుంది. దాని ఎదురుగా ఉన్నటువంటి మండప నిర్మాణం, పునర్నిర్మాణం గత ఏడాదే పూర్తయింది. అది పునర్నిర్మాణం దాదాపు 14 సంవత్సరాలు పట్టింది. అది నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆ 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా ఇప్పుడు ఈ 21 మంది అమెరికన్ సంబంధించినటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు 21 మంది ఇక్కడ సుందరిమణులు ఉన్నారు. వాళ్లకు ఆలయ విశిష్టత అంతా కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముందు కూడా టెంపుల్లోకి వెళ్ళడం, టెంపుల్లో రుద్రేశ్వరుడికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. దీనికి ఆలయ ప్రధాన అర్చకుడు
తర్వాత మిగతా ఆలయానికి సంబంధించిన అర్చకులతో పాటు సెంట్రల్ ఆర్కాలజీకి సంబంధించినటువంటి టీమ్స్, అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గైడ్స్, వాళ్ళందరూ కూడా ఆలయ విశిష్టతను వీటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రెండు ఆలయాలలో కూడా ఈ విదేశీ సుందరమాలకు సంబంధించినటువంటి రాకతోటి సందడిగా మారాయని చెప్పొచ్చు. తెలంగాణ కల్చర్ను, సంబంధించినటువంటి పాలన, వీటన్నింటినీ గుర్తు చేసే విధంగా ప్రస్తుతం వాళ్ళ పర్యటన జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ వేయి స్తంభాల దేవాలయంలో ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకొని 7:20కి వీళ్ళంతా కూడా మళ్ళీ ఫోర్ట్ వరంగల్కు వస్తారు. ఫోర్ట్ వరంగల్లో ఇదంతా కూడా కాకతీయులకు సంబంధించినటువంటి సామ్రాజ్యం రాజధానిగా ఉంటుంది. ఈ రాజధాని నుంచే వాళ్ళు మొత్తం దక్షిణ భారతదేశాన్ని కూడా పాలించారు. అప్పటి కట్టడాలు అవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. సేమ్ టైంలో చపాటా మిర్చికి సంబంధించి కూడా మొన్ననే జియో ట్యాగ్ గుర్తింపు వచ్చింది. దానికి సంబంధించినవి కూడా వీళ్ళకు బహుమానంగా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ను వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేసే విధంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించారు. ప్రస్తుతం అటు రామప్ప దేవాలయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు వేయి స్తంభాల దేవాలయంలో కూడా మిస్ వరల్డ్ కంటెస్టులకు సంబంధించినటువంటి టీమ్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళకు ఆలయ విశిష్టత, కాకతీయుల పాలన, తెలంగాణ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రవంతి, తెలంగాణలో తొలిసారి నిర్వహించే సరస్వతి పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో బిజీగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాల కోసం దాదాపు 25 కోట్ల ఖర్చుతో ఏర్పాట్లు చేశారు అధికారులు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉన్న క్షేత్రం కాళేశ్వరం. అలాగే 2 లింగాలకు అభిషేకించే నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుంది. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్మకం. అందుకే దీనిని త్రివేణి సంగమంగా పరిగణిస్తారు. 2013లో ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరగా తెలంగాణ వచ్చాక తొలిసారి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని దక్షిణ ప్రయాగ అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివుడితో పాటు సరస్వతి దేవిని కొలుస్తారు. పితృకార్యాల కోసం, తర్వాత పుణ్యస్నానాల కోసం, తర్వాత ఆచరిస్తున్న ప్రతి పౌరుడు, హిందువులు అనేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడిని దర్శనం చేసుకొని, కాళేశ్వరుని దర్శనం చేసుకొని పునీతులు అవుతారన్నమాట. పితృకార్యాలు చేయడం ఆనవాయితీగా మన హిందూ ధర్మంలో ఒక భాగం అన్నమాట. దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం కాళేశ్వరం. ప్రతిరోజు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నది ఒడ్డున ఉన్న 18 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాలు ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పుష్కర సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. పుణ్యస్నానాలు చేసి హోమం వంటివి నిర్వహిస్తారు. సరస్వతి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరం ఇది ఒకటే కాబట్టి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి పుష్కరాలలో గోదావరి హారతి కార్యక్రమం హైలైట్ గా ఉండనుంది. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు సాయంత్రం గోదావరికి హారతి ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. స్నానం చేసిన తర్వాత, దర్శనం చేసిన తర్వాత దే కెన్ స్టే టెంట్ సిటీలో. దెన్ ఇక్కడ ఫుడ్ కోర్ట్, ఒక కిడ్స్ జోన్ ప్లాన్ చేస్తున్నాం. దెన్ జాయ్ రైడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇది కొత్తది ఘాట్ తయారు చేసాం. సిమిలర్గా మనం అక్కడ టెంపుల్లో కూడా చాలా ఎక్కువ ఫెసిలిటీస్ అరేంజ్ చేశాం. సరస్వతి పుష్కరాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన టెంట్ సిటీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు యాత్రధామ్.org యాప్ లో రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో రూమ్ కి 3,000 రూపాయలు తీసుకుంటున్నట్లు టెంట్ సిటీ నిర్వాహకులు తెలిపారు. టెంట్ సిటీలో ఇంట్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అంతకు మించి సౌకర్యాలు కల్పిస్తున్నామని అంటున్నారు. సరస్వతి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పుష్కరాలకు తెలంగాణ పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. దీంతో ఆలయ పురవీధుల్లో దేవుళ్ల పెయింటింగ్స్ ప్రత్యేకంగా వేయించారు. శివుడు, రామలక్ష్మణులు, సీతాదేవి, హనుమాన్, శ్రీకృష్ణుడు, సరస్వతి దేవి రూపాలతో వేసిన పెయింటింగ్స్ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కాళేశ్వరం అనేది స్పెషల్గా ఎవరైతే మంచి పేరు పొందిన ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళని మాత్రమే పిలిపించుకొని చేస్తున్నారు. సో మా వర్క్ మొత్తం ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. అంటే రేపు ఈ రోజు వరకు మేము మొత్తం ఫినిష్ చేయాలని డెడ్ లైన్ ఉంది. సో ఈ తక్కువ టైంలో మేము ఎక్కువ మొత్తంలో ఆర్టిస్టులం వచ్చాము. ఆల్మోస్ట్ వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. రేపటికి ఇంకా రెడీగా ఉంది అన్నట్టు. మాకు ఒక 5 టీమ్స్ అనేసి హైదరాబాద్ నుంచి వచ్చాయి. దాంట్లో మాది ఒక టీం. మా టీం మెంబర్స్ ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు.
వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడితే ఇప్పుడు ఈ వాల్స్ అనేవి గుడి ప్రాంగణం మొత్తం మాకు ఇచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ సిటీ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి 40 మంది వరకు కలిసి వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు వరంగల్ నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. రీజియన్ నుంచి దాదాపు 790 బస్సులు నడుపుతామంటున్నారు ఆర్టీసీ అధికారులు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 5:44 సంకల్పంతో పుష్కర స్నానాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఉదయం 8:30 నుండి 11 గంటల వరకు యాగాలు, సాయంత్రం 5:45 నుండి 7:35 వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహిస్తారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు ప్రముఖ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్. ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సీఎం చేతుల మీదుగా సరస్వతి విగ్రహం ప్రారంభం ఉంటుందన్నారు. గోదావరి హారతిలో సీఎం పాల్గొంటారని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు దంచుకొట్టాయి. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వానలతో జనం అవస్థలు పడ్డారు. కళ్ళాల్లో, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడటంతో కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. అకాల వర్షం తీరని నష్టాన్ని కలిగించిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మరో 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. కొన్ని జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 9 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఇవాటి నుంచి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నేరేడుగొండ మండలం తడిసి ముద్దయింది. గత కొన్ని రోజులుగా అగ్నిగుండంలా మారిన సింగరేణి ప్రాంతం వాతావరణం మారింది. ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, తాండూరు, వేమనపల్లి, కన్నెపల్లి, నెన్నెల, కాసిపేట, భీమిలి మండలాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో భారీగా పంట నష్టం జరిగింది. కోతకొచ్చిన వరి చేన్లు నేల కొరిగాయి. కళ్ళాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. 6 కాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. మరోవైపు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కురిసిన ఈదురుగాలుల వర్షానికి కరెంటు వైర్లు తెగి గొర్రెల మందపై పడ్డాయి. ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందగా 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో వాన రైతన్నలను ఆగం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో కొనుగోలు సెంటర్లలో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. తూకం వేసి 10 రోజులు అవుతున్నా వడ్లు తరలించేందుకు లారీలు రావడం లేదని రైతన్నలు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా తీసుకోవాలంటున్నారు రైతులు. అటు జగిత్యాలలోని ధర్మపురి, గోళ్లపెల్లి, బుగ్గారం, పెగడపల్లి మండలాల్లో ఉదయం వర్షం దంచికొట్టింది. చెల్గల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, త్వరలోనే పూర్తి స్థాయిలో ధాన్యం కొంటామని హామీ ఇచ్చారు. మొట్టమొదటిగా రైతులకు చెప్పేది ఏంటంటే ప్యాడీ తడిచినా కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ధాన్యం గింజని కూడా మనం గవర్నమెంట్ కొంటది అండ్ రైతు మిల్లులకు మనం పంపిస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి కొద్దిగా మాయిశ్చర్ అనేది తీసుకొచ్చిన వెంటనే కూడా పంపిస్తాము అండ్ కొన్ని అయితే మిల్స్ కూడా డైరెక్ట్ పంపిస్తూ ఉన్నాము. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఇప్పుడు ఎండ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఎండి మనకి మాయిశ్చర్ లాగానే కూడా మనం క్లియర్ చేసుకుంటాం. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో జనం ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో కొనుగోళ్ల కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబ్బాక మార్కెట్ యార్డులో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. నానిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణపై భక్తులు ఎలాంటి అపోహలు నమ్మొద్దని అధికారులు స్పష్టం చేశారు. విస్తరణ పనుల్లో భాగంగా జూన్ 15న ఆలయాన్ని మూసివేస్తారనే ప్రచారం జరగడంతో నిరసిస్తూ ప్రతిపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఘటనపై మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో, ఎమ్మెల్యే ఆదిరి శ్రీనివాసులు స్పందించారు. ఆలయ విస్తరణపై ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. పనుల ప్రారంభంపై అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని, భక్తులు ఆందోళన చెందకూడదని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రాజకీయం దుమారం రేగింది. ఆలయ విస్తరణలో భాగంగా ఈ నెల 15 నుంచి రాజన్న ఆలయాన్ని మూసివేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం ఆలయం అభివృద్ధి కోసం వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు బంద్ చేయకుండా అభివృద్ధి చేయాలని భక్తులు ఆందోళన చేస్తున్నారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదని, దర్శనాలు బంద్ చేయవద్దని మాత్రమే కోరుతున్నామన్నారు. ఆలయాన్ని మూసివేస్తే వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతాయన్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. మరి దేవాలయం బంద్ చేసినప్పుడు లోపల ఉన్న పరివార దేవతలు కానీ, కోటిలింగాలు కానీ, హిందూ దేవత విగ్రహాలు ఎక్కడ కూడా ముట్టుకోవద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం దగ్గర నిధులు ఏమైనా సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏ రకంగా పనులు చేస్తారో దానికి ఎక్కడ కూడా జవాబు లేదు. మరి దేవాలయం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బంద్ చేసినట్టయితే ఏ రకంగా ఇక్కడ ఉన్న దాదాపు 10,000 కుటుంబాలు దేవాలయం పోతున్నాయి, ఏ రకంగా పోతాయి? దానికి సమాధానం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీరు అభివృద్ధి చేస్తా అంటే స్వాగతిస్తాం, మీ వెనుక మేము నడుస్తాం, కానీ రాజన్న దర్శనాలు బంద్ చేసుకుంటూ చేస్తారంటారు కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో రాజన్న ఆలయానికి ₹1 కూడా వెచ్చించలేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. 10 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆలయ అభివృద్ధి పనులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడం ప్రతిపక్షాలకు నచ్చకనే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. అందరికి దండం పెట్టి చెప్తున్నాం, ఈ దేవాలయం అభివృద్ధి కావాలి, అందరూ కూడా దుకాణం తెలుసుకోవాలి, అసలు విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దీని వెనుక రాజకీయ శక్తులు ఆది శ్రీనివాస్ గారి ఎదుగుదలను చూసి పూర్తి స్థాయిలో గొప్ప చేయాలని చెప్పి ఆలోచన, సంకల్పం ఉన్నది. ఆ సంకల్పానికి మీరు అందరూ తోడు కావాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలది, వీళ్ళు చేయని పనులు 15 నెలలనే మా ప్రభుత్వం ఆశీరణ గారి ఆధ్వర్యంలో వేములవాడ డెవలప్ చేస్తామంటే, గుడిని డెవలప్ చేస్తామంటే జీర్ణించుకోలేక ప్రకటించిన వాళ్ళు వేములవాడ గుడి డెవలప్మెంట్ను అడ్డుకుంటే పుట్టగతులు ఉంటాయని మేము కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయ పునర్నిర్మాణంపై భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రతిపక్షాలు బంద్ నిరసనలతో పనులపై ఎండోమెంట్ కమిషనర్, ఆలయ ఈవోలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో నెలకొన్న అపోహలతో స్థానికులతో మాట్లాడి ముందుకు వెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని జూన్ 15వ తేదీన మూసివేస్తామనడం అవాస్తవమని, ఇంకా ఆర్కిటెక్ట్ ఫైనల్ కాలేదని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు ఆగమ శాస్త్రం, శృంగేరి పీఠాధిపతుల అనుమతితో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. పనులు ప్రారంభించే క్రమంలో అన్ని వివరాలు ప్రకటిస్తామన్నారు ఈవో. ఆగమ శాస్త్ర అనుసారమే అనువంశిక అర్చకులు కూడా పింగేరి పీఠాధిపతి గారికి దగ్గరికి వెళ్ళి 3 సార్లు కలిసి 3 సార్లు ప్లాన్స్ అన్ని కూడా వారికి చూయించి, ఆ ప్లాన్స్ గురించి వారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్న అర్చక స్వాములందరూ కూడా తీసుకున్న దాని ప్రకారమే ఈరోజు ఆర్కిటెక్ట్ కానీ, దేవాదాయ స్థపతి కానీ ప్లాన్స్ తయారు చేయడం జరుగుతుంది. వేములవాడ రాజన్న ఆలయాన్ని తొలి విడతగా 76 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ప్రతిపక్షాలు భక్తులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. భక్తులు ఎలాంటి అపోహలు నమ్మొద్దన్నారు ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏటా 100 కోట్లు ఇస్తా అని ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ ఓవైపు, నా లగ్గం ఇక్కడైంది, ఏటా 100 కోట్లతో అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాటలు నీటి మూటలైన వేళ బీజేపీ అంటగాగినప్పుడు బీఆర్ఎస్ తోటి ఇప్పటి వరకు బీజేపీ కూడా అనా పైసను తీసుకురావాలని ఆలోచన చేయని సందర్భంలో మేము అభివృద్ధి చేస్తూ ఉంటే
స్వాగతించాల్సింది పోయి వేములవాడ పట్టణ బంధుకు పిలుపునివ్వడం. వేములవాడ ఆలయ అభివృద్ధి లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోందన్నారు అధికారులు. ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా ఆలయ పునర్నిర్మాణ పనులు ఆగవని స్పష్టం చేశారు. వేసవిలో బాణుడి ప్రతాపం టూరిజంపై కనిపిస్తోంది. సమ్మర్ వెకేషన్ కోసం ఎన్నో రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుని హాలిడేస్లో కుటుంబ సమేతంగా టూరిజం ప్లేస్లలో ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ ఈ ఏడాది వడగాల్పుల తీవ్రత, ఉక్కపోత, ఉదయం 8 నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో ఓరుగల్లులోని టూరిజం ప్లేస్లలో సందడి లేకుండా పోతున్నాయి. వరంగల్ టూరిజం హబ్ గా విరాజిల్లుతోంది. కాకతీయుల రాజధానిగా విరాజిల్లిన ఓరుగల్లు పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. వరంగల్లో అరుదైన అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఇక్కడి అనేక సరస్సులు, వన్యప్రాణుల అభయారణ్యంతో ప్రకృతి ప్రేమికులందరికీ వరంగల్ స్వర్గం. ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం లాంటి కాకతీయ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ టూరిజం ప్లేస్ గా వరంగల్ నిలుస్తోంది. వరంగల్లో శ్రీ భద్రకాళి దేవస్థానం, 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్, వన విజ్ఞాన చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ఇక ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. కాకతీయుల కాలం నాటి ఆలయం ప్రపంచ పర్యాటక పటంలో చోటు దక్కించుకుంది. సప్త స్వరాలు పలికే శిల్పాలు, మనసులను కట్టిపడేసే శిల్ప సౌందర్యం, నీటిపై తేలియాడే ఇటుకలు, రామప్ప సరస్సును చూడ్డానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. యునెస్కో గుర్తింపు పొందిన తరువాత పర్యాటకుల సంఖ్య పెరిగింది. కానీ ఎండల తీవ్రతతో పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. పిల్లల్ని ఎటన్నా టూరిస్ట్ ప్లేస్లకు తీసుకుపోదామంటే అసలు భయభ్రాంతులకు గురైతాను. వడదెబ్బలు, ఎండ దెబ్బ కొడుతుంది. ఇప్పుడు 2 నెలల కాంచి కూడా పబ్లిక్ కూడా ఎవరు వస్తలేరు. ఈ ఎండకు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సాయంత్రం పూట కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రజలు వస్తలేరు. ఈసారి బాగా ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. గత సంవత్సరం కంటే, అంతకుముందు సంవత్సరం కంటే ఈసారి ఎండ తీవ్రత బాగా ఉంది. కనీసం బయటకు వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. ఎక్కువ పేరెంట్స్ అందరు కూడా ఈ సమ్మర్లోనూ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈ ఎండ ఎక్కువ తీవ్రత ఉండడం వల్ల కొంచెం పర్యాటకుల సంఖ్య తగ్గుతుందని చెప్పుకోవచ్చు. లక్నవరం సరస్సు సుందరమైన కొండలు, అడవుల మధ్య నెలకొని ఉన్న లక్నవరం సరస్సు ఇక్కడకు వచ్చే పర్యాటకులను కనువిందు చేస్తోంది. 10,000 ఎకరాల విస్తీర్ణంలో మరియు 2.135 టీఎంసీల సామర్థ్యంతో లక్నవరం సరస్సు చాలా కాలంగా ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఈ సరస్సు వర్షాకాలం, చలికాలంలో మరింత శోభను సంతరించుకొని సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నగరంలో ఉరుకుల పరుగుల జీవితాలతో అలసిన వారు వీకెండ్లో ఇక్కడికి వెళ్లారంటే ఆడిపాడి అలసిపోయిన పసివాడు అమ్మఒడిలో సేదతీరిన అనుభూతి కలుగుతుంది. వేలాడే వంతెనలు, బోటింగ్తో మైమర్చిపోతారు. ప్రస్తుతం లక్నవరంలో పర్యాటకుల సందడి లేకుండా పోయింది. సమ్మర్ ఎఫెక్ట్ తో జనం ఇక్కడికి రావడం లేదు. నీరు అడుగంటింది. బోటింగ్ నిలిచిపోవడంతో పాటు స్థానిక మత్స్యకారులు చేపలు పడుతున్నారు. ఇక ఏటూరు నాగారం అభయారణ్యం వరంగల్లోని అత్యంత ప్రసిద్ధ అభయారణ్యాల్లో ఒకటి. ఈ అభయారణ్యం వరంగల్ నుండి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇక్కడ జరుగుతోంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. సమ్మర్ హాలిడేస్ లోనూ ఇక్కడకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. కానీ ఈ ఏడాది ఎండలకు భయపడి ఎవరూ రావడం లేదు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ గుట్టలు ఒకదాని మీద మరొకటి పేర్చినట్లు కనిపిస్తాయి. ఇక్కడి గృహాల్లో శిలాయుగం నుంచి మధ్యయుగం నాటి వరకు చిత్రాలు దర్శనమిస్తాయి. రాతి యుగం నాటి విశేషాలను దాచుకున్న ఈ గుహలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. టూరిజం శాఖ స్పెషల్ ప్యాకేజీలు ఏర్పాటు చేసింది. ఇక్కడ ట్రెక్కింగ్ పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సైతం ఎండలకు భయపడి జనం రాకపోవడంతో వెలవెలబోతోంది. విజిటర్స్ కానీ స్కూల్ పిల్లలు పర్యటనకు వచ్చి దాంతో పాటు రాక్ క్లైంబింగ్ కానీ నైట్ క్యాంపింగ్ చేసేవాళ్ళు ఈ ఎండ తీవ్రత వల్ల ఎవరు రాలేకపోతున్నారు. ఇప్పుడు పాండవుల గుట్ట పర్యాటకులు లేక బోసిపోయి ఉంది. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఎవరు రాలేకపోతారు. అసలు మేమే ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం. వేరే ఫ్రెండ్స్ ని, దూరపు వాళ్ళని పిలిచి చూపిద్దామనేటట్టు కూడా లేదు. ఈసారి ఎండల తీవ్రత అంతకన్నా ఎక్కువ ఉంది.
అట్లనే ఇక్కడ కూడా వేరే వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, వడగాల్పుల ప్రభావంతో టూరిజం ఆదాయం పైన ప్రభావం పడుతోంది. హీట్ వేవ్స్ తో పిల్లలు, పెద్దలు ఆరోగ్యం పైన ప్రభావం పడే అవకాశం ఉండడంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. స్కూల్స్, కాలేజీలకు ఎగ్జామ్స్ పూర్తవడం, హాలిడేస్ తో కుటుంబ సమేతంగా సమ్మర్ లో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వాళ్ళని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పర్యాటక శాఖ అధికారులే చెప్తున్నారు. వర్షాకాలం, చలికాలంలో వచ్చే టూరిస్టులతో పోలిస్తే సమ్మర్ లో ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అంటున్నారు. కుంతిదేవి కొలనుకుంట, శిలాతోరణము ఇటువంటి అన్ని చూడాల్సినవి. ఈ ప్రకృతిగాంచిన ఇటువంటి చిత్రాలు మొత్తం చూడాలని పర్యాటకులు చాలా మంది వచ్చేది. లాస్ట్ ఇయర్లో కూడా ఈ మే నెలలో కూడా దాదాపు పర్యాటకులకు వచ్చేది. కానీ ఈ సంవత్సరం మాత్రం లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చుకుంటే చాలా జనసాంద్రత తగ్గింది. సీజనల్ టూరిజం పై సమ్మర్ ఎఫెక్ట్ తో పర్యాటకులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి కరువైంది. మరోవైపు వీటిపై ఆధారపడిన సిబ్బందికి ఉపాధి కరువైంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లిలో శ్రీ కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు కొనసాగిన ఈ జాతర ఇవాళ చివరగా కళ్యాణ మహోత్సవంతో ముగిసింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులందరూ తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో కళ్యాణం ప్రారంభమై హారతులు, పల్లకి, ఉత్సవం, అన్నదానంతో వేడుకలు ముగిశాయి. కళ్యాణ వేడుకతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.